అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్ళి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుకున్న విద్యార్థిని అఘోరిగా మార్చడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది ప్రస్తుతం కలకలంగా మారింది. ప్రియదర్శిని కాలేజ్లో బీటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరితో పరిచయం అనేది ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరి బస చేసింది. ఆ క్రమంలో అఘోరికి మరియు ఆ యువతికి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన ఆ యువతి తాను అఘోరిగా మారడానికి హైదరాబాద్ వెళ్తున్నట్లుగా పోలీసులకు చెప్పి మరీ వెళ్ళింది. తాను మేజర్నని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారడం అనేది ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్ళిపోతున్నట్లుగా చెప్పడంతో ఇదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతురిని అఘోరి వశపరుచుకుందని ఆరోపిస్తున్నారు. అఘోరి చెర నుంచి తమ కూతుర్ని విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. అలాగే అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అండ్ గత కొన్ని రోజులుగా శ్రీవర్షిని అఘోరితోనే ఉంటుందని, తన కూతురికి మత్తుమందు ఇచ్చి అఘోరి తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నాడు. అయితే లేడీ అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని, తమ మాట వినడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆ అమ్మాయి విషయానికి వస్తే, నేను తల్లిదండ్రుల వద్దకు వెళ్ళను అని, కేవలం అఘోరి మాతతో మాత్రమే నేను ఉంటాను, అఘోరిగా మారతాను, సాధన చేస్తాను అంటూ చెప్పుకొస్తుంది. ఇకపోతే చాలా మంది ఈ అఘోరి ఫేక్ అని, ఇలాగా అమ్మాయిలను వశపరుచుకుంటూ అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తుందని కొంతమంది అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? అఘోరి నిజమా కాదా అనేది కామెంట్ చేయండి.